హాయ్ అండి. కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేనైతే హాఫ్ కేజీ క్లీన్ చేసేసి సన్నని చిప్స్ లాగా కట్ చేసేసానండి. దానిలోకి మనము కొంచెం మజ్జిగ, ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు వేసి మాడకుండా సిమ్లో పెట్టేసి ఉడికించుకుందామండి. ఇంతలో మనం కారం రెడీ చేసుకుందాం. దానిలోకి కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, మీకు టేస్ట్కి ఇష్టమైతే బెల్లం కూడా అండి కొంచెం బాగుంటుంది. అలా వేసేసుకుని కారం మిక్సీ తిప్పి పక్కన పెట్టుకుందామండి. ఇది ఎప్పుడు తినని వాళ్ళు కూడా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఆరోగ్యానికి కూడా మంచిది కదండి. అలాగే ఇప్పుడు మనము అవి ఉడికిన ముక్కలు ఉన్నాయి కదండి, నేనైతే ఎండలో ఒక గంట సేపు పెట్టానండి. ఎందుకంటే ఉన్న తడి అంతా పీల్చేసి మనకి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించి మాడకుండా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందాం. దానిలో మనకు కావాల్సిన గింజలన్నీ వేసుకుని కొంచెం పొడవుగా చీలికలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి తాలింపు మాడకుండా వేయించుకుందామండి సిమ్లో పెట్టేసి. ఈ కాకరకాయ కూర ఎవరికైనా ఆరోగ్యానికి కూడా మంచిది కదండి, కొంచెం చేదున్నా కూడా తినడము. అలా ఉల్లిపాయ వేగిన తర్వాత మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కాకరకాయ చిప్స్ వేసేసి కారం కూడా వేసి స్టవ్ బంద్ చేయటమేనండి. ఎందుకంటే అవి ఇంకా వేయించేస్తే మాడిన వాసన వచ్చేస్తాయి, టేస్ట్ కూడా బాగుండదు. అలా వేయించేసుకోవడమేనండి. ఇది దేనిలోకైనా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తినొచ్చండి. 1 వీక్ అయినా నిలవ ఉంటుంది. ఓకే అండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా ట్రై చేసి